హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ప్రైమ్ లొకేషన్ లో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో జేడీ నగర్ పక్కన మనకి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి. ఇవి ఫ్లోర్ కి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇది లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కారిడార్ అండి. ఇది మనకి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి కారిడార్ అండి. 3 BHK ఫ్లాట్. మీకు ప్రజెంట్ ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా మీకు వ్యూ చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఫ్లాట్ ముందు ఉన్నటువంటి కారిడార్ అండి. ఈస్ట్ ఫేస్ కారిడార్. పైన సీలింగ్ చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది, మెయిన్ గుమ్మం అనేది చాలా డీసెంట్ గా ఇచ్చారండి. చాలా లుక్ గా ఇచ్చారు. గుమ్మం అనేది చాలా బాగుందండి. చాలా లగ్జరీగా నీట్ గా డిజైన్ చేశారు. సో మీకు ఇంటర్నల్ వీడియో అనేది ఎలా ఉంది మొత్తం క్లారిటీగా చూపిస్తున్నానండి. మీరు మొత్తం చూడండి ఒకసారి. ఇది వచ్చి మనకి టీవీ యూనిట్ కింద ఇక్కడ డిజైన్ చేశారండి. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారండి. మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. సీలింగ్ కూడా చాలా బాగుంది. సింపుల్ గా నీట్ గా డిజైన్ చేశారు. మెయిన్ తూర్పు ఫేస్ లో ఉన్నటువంటి మెయిన్ కుమ్మం అండి. ఇది వెంటిలేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారండి టీవీ యూనిట్. ఇది డైనింగ్ హాల్ పర్పస్ అండి. చూడండి, ఒక మంచి బిగ్ హాల్ అనేది డైనింగ్ పర్పస్ అనేది మంచిగా రావడం జరిగింది. చాలా స్పేస్ గా రావడం జరిగింది. సీలింగ్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. విజయవాడ కార్పొరేషన్ ఉన్నటువంటి జేడీ నగర్ లో మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి మొత్తం 5 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఫ్లోర్ కి వచ్చి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్స్ అవైలబుల్ అండి. టోటల్ 10 ఫ్లాట్స్ లో ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన 6 ఫ్లాట్స్ ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చేసారండి. కార్ పార్కింగ్ అవైలబుల్ అండి. మీరు చూసేది అంతా అక్కడ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా అండి. సో వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గానే ఉంది.